వందనాలండి. ఈరోజు ఏప్రిల్ 3 శుక్రవారం. యోహాను 18:12-13. అంతటి సైనికులను సహస్రాధిపతియు యూదుల బంట్రోతులను యేసును పట్టుకుని ఆయనను బంధించి మొదట అన్న యుద్ధకు ఆయనను తీసుకొని పోయిరి. అతడు ఆ సంవత్సరం ప్రధాన యాజకుడైన కయపకు మామ. శుక్రవారం నాడు ఏం జరిగింది? అన్యాయమైన తీర్పులు, శిలువ శిక్ష. ఆ దినాన్ని యేసుప్రభు తన జీవితంలో అన్నిటికంటే క్రూరమైన శ్రమలను అనుభవించిన దినానికి శుక్రవారము అని ఎందుకు పేరు పెట్టారు? ప్రభు శ్రమలన్నీ ఒక సామాన్య మానవుడిగానే అనుభవించాడని అర్థం చేసుకున్నప్పుడు ఆయన ఎంత గొప్ప త్యాగం చేశాడో అర్థమవుతుంది. రక్షణ ఉచితంగా వచ్చిందని సంతోషంగా సంబరాలు చేసుకుంటున్నాం, కానీ ఆయన కృప మనపై కుమ్మరిస్తున్నాడని ఆనందిస్తున్న మనము నేపథ్యంలో తండ్రి కుమారులను వాళ్ళు అనుభవించిన వేదన చూస్తున్నామా? ఈరోజు క్లుప్తంగా యేసుప్రభు అనుభవించిన 7 అన్యాయపు తీర్పులు జ్ఞాపకం చేసుకుందాం. యూదా నాయకులు, రోమా అధికారులు, రోమా సైనికులు అందరూ ఈ అన్యాయపు తీర్పుల్లో పాలివారే. నేను ఒక జాబితా మాత్రం ఇస్తున్నాను, దయచేసి బైబిల్లో విపులంగా చదివి అర్థం చేసుకోండి. మొదటి అన్యాయపు తీర్పు అన్న ఇంటిలో. 3 యూదులు, 3 రోమా అధిపతులు, చివరిది సైనికులు. వీటిని అన్యాయపు తీర్పులని ఎందుకు అంటున్నానో చూద్దాం. దీనికి కూడా కొన్ని కారణాలు చెప్తున్నాను. మొదటిది, దోషిని కాపాడటకు న్యాయాధిపతి ప్రయత్నించలేదు సరిగదా, పక్షపాత వైఖరి చూపించాడు. మత్తయి 26, 62, 63. రెండవది, ఏ దోషం చూపించకుండా అరెస్ట్ వారెంట్ లేకుండానే ఆయనను బంధించడం న్యాయ విరుద్ధం. మూడవది, ఒక దోషిని విచారించినప్పుడు ప్రతి అంశం మొదలుపెట్టే సమయము, ముగించే సమయము పగటిపూటే ఉండాలి. రాత్రివేళ జరిగేవి అన్యాయపు తీర్పులే. నాలుగవది, ఒక విచారణ పూర్తి కాగానే అదే రోజున దోషిని దోషిగా నిర్ధారించకూడదు, మరుసటి రోజు వరకు ఎదురు చూడాలి. ఐదవది, అబద్ధ సాక్షుల కొరకు వెదుకుట న్యాయ విరుద్ధం. మత్తయి 26:59, మార్కు 14:56, యోహాన్ 11:53. తర్వాతది, ఎప్పుడైనా దోషి తనకు తానే రుజువులు తెచ్చుకుంటే అది ఒప్పుకోకూడదు. కానీ ఇక్కడ యేసయ్య చెప్పిన మాటలపైనే ఆయన దోషిగా నిర్ణయించారు. మత్తయి 26:63-66 వరకు, యోహాన్ 18:19. ఏడవది, న్యాయమైన రుజువులేమీ ఆయనకు విరోధంగా లేవు. పిలాతు ప్రభు నీతిమంతుడని మత్తయి 27:24లో ప్రకటించాక పిలాతు చేసిన ప్రతి చర్య రోమా న్యాయ చట్టాలకు విరుద్ధంగా ఉన్నాయి. రెండవ అన్యాయపు తీర్పు అన్న ఇంటి నుండి కాయప ఇంటికి. మత్తయి 26:57-27:1 వరకు. మూడవది, సన్హెద్రిన్ వారు చివరికి ఆయన దోషిగా నిర్ణయించారు. సన్హెద్రిన్ అంటే సుప్రీంకోర్టు. మత్తయి 27:1. నాలుగవది, కాయప దగ్గర నుంచి పిలాతున్న ఇంటికి. మత్తయి 27:2. ఐదవది, పిలాతు ఇంటి నుండి హేరోద్ రాజభవనానికి. లూకా 23:7-12 వరకు. ఆరవది, హేరోదు యొద్ద నుండి తిరిగి పిలాతు యొద్దకు. మత్తయి 27:15-26 వరకు. చివరిది, ఏడవది, రోమా సైనికుల చేతుల్లోకి వెళ్ళిపోయాడు. మత్తయి 27:27-31 వరకు. ఈ విధంగా ఆయన అన్యాయపు తీర్పులు పొంది, భయంకరమైన అవమానాలు పొంది, నీ కోసం నా కోసం శిక్ష అనుభవించి మనకు ఉచితంగా రక్షణ వచ్చేదానికి అవకాశం ఏర్పాటు చేశాడు. దయచేసి ఇంకా ఎవరైనా రక్షణలోకి రాకపోతే మీరు రక్షణ పొందమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను. ప్రార్థన చేసుకుందాం. దయమైడా మీకే వందనాలు, స్తోత్రాలు నాయనా. తండ్రి, ఈరోజు శుక్రవారం రోజు మాకు ఉచితంగా మీరు ఇచ్చిన రక్షణ జ్ఞాపకం చేసుకుంటుండగా దాని వెనుక మీరు పడిన వేదన, అవమానము, బాధ మేము గుర్తు చేసుకొని మా హృదయాన్ని మీకు సమర్పించుకునే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.